మిత్రులందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. అయితే త్వరలోనే విద్యార్థులందరికీ కూడా కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏ పాఠశాలలో చేర్పిస్తే వారు చక్కటి విద్యను అభ్యర్థిస్తారు, చక్కటి జ్ఞానాన్ని పొందుతారు అని వెతికే పనిలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఒకటే. ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కరించి చేసే నా విన్నపం ఏమంటే, మీ పిల్లల భవిష్యత్తుకు చక్కటి పాఠశాలను ఎన్నుకునే సమయంలో కొన్ని అంశాలను మీరు దృష్టిలో ఉంచుకుంటే మనం సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళం అవుతామని నా ఆలోచన. ముఖ్యంగా కేవలం విద్యార్థులకు విద్యను మాత్రమే అందించే పాఠశాలలే కాకుండా వారికి విద్యతో పాటు చక్కటి క్రమశిక్షణను, సంస్కారాన్ని, దేశభక్తిని కూడా అందించే పాఠశాలను ఎన్నుకుంటే మనము ఎంతో సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళం అవుతామని నా యొక్క సూచన. విద్యార్థులకు చదువు అవసరమే. చదువుతో పాటు వారు సరైన మార్కులు పొందడం, ర్యాంకులు పొందడం కూడా అవసరమే. దానికి తోడు సంస్కారం కూడా ఉండాలి. కేవలం మార్కులకు, ర్యాంకులకు పెద్దపీట వేసే పాఠశాలనే కాకుండా సంస్కారాన్ని, దేశభక్తిని, మాతృభక్తిని, పితృభక్తిని, దైవభక్తిని కూడా నేర్పే పాఠశాలను ఎన్నుకుంటే మరింత మనం మన పిల్లలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. కేవలం చదువు, కేవలం మార్కులు, కేవలం ర్యాంకులే పరమావధిగా కొనసాగుతున్న పాఠశాలలను ఎన్నుకోకపోవడమే మంచిదని నా ఆలోచన. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులారా, ఒకసారి మీ పిల్లల్ని బడిలో చేర్పించే ముందు ఆలోచించండి. మంచి నిష్ణాతులున్న ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఎంతో క్రమశిక్షణను నేర్పించే శిశుమందిరాలు వంటి పాఠశాలలు ఉన్నాయి. ఇంకా మరెన్నో పాఠశాలలు కూడా విద్యతో పాటు దేశభక్తిని, దైవభక్తిని, సంస్కారాన్ని అందిస్తున్నాయి. వీటిని కూడా మనం పాఠశాలను ఎన్నుకునే సమయంలో పరిగణలోకి ఈ అంశాలను కూడా తీసుకుంటే చక్కటి పాఠశాలను ఎన్నుకొని మన పిల్లల యొక్క జీవితానికి బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం. వారికి విద్యతో పాటు వినయాన్ని, సంస్కారాన్ని కూడా అందించిన ఘనత మనకు దక్కుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నా తరపున చేసే విన్నపం ఒకటేమంటే, మీరు పాఠశాలను ఎన్నుకునే సమయంలో కేవలం మెరిట్ ఇచ్చే పాఠశాలనే కాకుండా క్రమశిక్షను, దైవభక్తిని, దేశభక్తిని పెంపొందింపజేసే విద్యా విధానాన్ని అందించే పాఠశాలలు ఎన్నుకోనాలి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విద్యార్థుల్లో చక్కటి క్రమశిక్షణ అన్నీ నేర్పే పాఠశాల అయితే ఇంకా బాగుంటుందనేది నా ఆలోచన. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు పాఠశాలను ఎన్నుకునే సమయంలో ఈ సూచనలన్నీ కూడా ఒక్కసారి గమనిస్తారని నా యొక్క సూచన. అందరికీ జై శ్రీరామ్.